Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, టుడే ఇంకొక ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రోల్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది, అంటే ఒక డిటెక్టివ్ లాగా అనమాట. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ కెరీర్ హిస్టరీ పైన మీరైతే వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో జాయిన్ అవుతూ ఉంటారు కదా కంపెనీస్లో, సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ వాలిడేషన్ చేస్తూ ఉంటారు, ఆ జాబ్ రోల్ అనమాట. సో ఈ జాబ్ రోల్ మనకి స్ప్రింగ్ వర్క్స్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది. సో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కేవలం ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. నేను ఈ వీడియోలో కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీస్ అలాగే ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడడానికి ట్రై చేయండి. అలాగే ఎవరైతే కొత్తగా మన వీడియోని చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి, సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మన ఛానల్లో వచ్చేసి గవర్నమెంట్, ప్రైవేట్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ అయితే నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ జాబ్ ఆపర్చునిటీ మనకి నౌకరీ ప్లాట్ఫామ్లో అయితే స్పాట్ అయిందనమాట. సో రోల్ వచ్చేసి ఆపరేషన్ స్పెషలిస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రోల్. మనకి కంపెనీ వచ్చేసి స్ప్రింగ్ వర్క్స్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది. సో ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేస్తారు చూడండి, 0 to 3 years అని మెన్షన్ చేశారు. అలాగే రిమోట్ ఆపర్చునిటీ అనమాట. ఇది కంప్లీట్లీ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ నేను మీకు ఇంకా డీటెయిల్గా నేనైతే జెమినైలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రోల్ అనమాట. సో ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు చెక్ చేయడమే మీ మెయిన్ వర్క్ అనమాట. సో మీరు వచ్చేసి ఇంటిగ్రిటీ ఆఫ్ హైరింగ్ ప్రాసెస్ టీంలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే కండక్టింగ్ వెరిఫికేషన్స్, సో మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ చేయాలన్నమాట ప్రీవియస్ ఎంప్లాయర్స్ని కాల్స్ మరియు ఈమెయిల్స్ ద్వారా. పాత కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి లేదా మెయిల్స్ పంపి ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరైతే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ జాబ్ రోల్లో. సో డాక్యుమెంట్ వ్యాలిడేషన్ వచ్చేసి మనకి డాక్యుమెంట్స్ ఏదైతే పే స్లిప్స్ ప్రీవియస్ కంపెనీ నుంచి వాళ్ళు జనరేట్ చేసి తీసుకొస్తారో, ఆఫర్ లెటర్స్ అలాగే రిలీవింగ్ లెటర్స్ అవిను జెన్యూనా కాదా అనేది, ఒరిజినల్లా కాదా అనేది మీరు క్లియర్గా అయితే వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ వచ్చేసి మనది స్టేటస్ అనేది ఇంటర్నల్ సిస్టమ్స్లో మీరైతే అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆ వెరిఫికేషన్ రిజల్ట్స్ని సిస్టంలో కరెక్ట్గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో హ్యాండ్లింగ్ డిస్క్రిపెన్సీస్ అంటే ఇప్పుడు ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్ కానీ రెడ్ ఫ్లాగ్స్ అంటారు కదా, ఇలాంటివి ఏమైనా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు మీరు వచ్చేసి మీ హైయర్ టీమ్స్కి ఎస్కలేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో సీనియర్స్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళైతే దానికోసం ఏమన్నా తీసుకోవాలనుకుంటే మెజర్స్ వాళ్ళు తీసుకుంటారు. సో మీటింగ్ డెడ్ లైన్స్, సో దీనికి డెడ్ లైన్స్ అనేది కంపల్సరీ ఏ కంపెనీకైనా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన టార్గెటెడ్ టైంలో మీరైతే వర్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో టర్న్ అరౌండ్ టైం అని చెప్తారు దాన్ని. సో ఆ టైం కల్లా మీరు వెరిఫికేషన్ పూర్తి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో రిక్వైర్మెంట్స్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి అని చెప్తున్నారు, ఎనీ డిగ్రీ. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 3 years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి, ఎందుకంటే మీరు వేరే వాళ్ళు పాతగా కంపెనీలో వర్క్ చేసిన దానికి మీరు కాంటాక్ట్ అవుతారు కాబట్టి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. అలాగే లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ రావాల్సి ఉంటుంది, రిటర్న్ అండ్ వర్బల్ కూడా మ్యాండేటరీ అని చెప్తున్నారు. సో మీరు హెచ్ఆర్స్తో మాట్లాడాలి, ప్రీవియస్ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్స్ కాబట్టి సో కంపల్సరీ ఇంగ్లీష్ రావాల్సి ఉంటుంది. అలాగే టెక్ స్కిల్స్ చూసుకున్నట్టయితే గూగుల్ షీట్స్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ వర్డ్, ఈ 3 జాబ్స్ అయితే ఈ 3 స్కిల్స్ అయితే మ్యాండేటరీగా రావాల్సి ఉంటుంది అనమాట, కంప్యూటర్ రిలేటెడ్ స్కిల్స్. సో వై దిస్ రోల్ ఈజ్ గుడ్ చూసుకున్నట్టయితే మనకి రిమోట్ ఆపర్చునిటీ కాబట్టి యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనీవే. అండ్ కమింగ్ టు జాబ్ ఓపెనింగ్స్, ఎంట్రీ లెవెల్ జాబ్ పొజిషన్. సో ఫ్రెషర్స్కి గుడ్ స్టార్ట్ అని చెప్పచ్చు. అలాగే హెచ్ఆర్ అండ్ ఆపరేషన్స్ డొమైన్ రిలేటెడ్ రోల్స్లోకి వెళ్తారు కాబట్టి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండ్ ప్రాసెస్ ఓరియంటెడ్ జాబ్. సో యూ కెన్ లెర్న్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అనమాట హియర్. సో ఐటీ, బీపీఓ ఎక్సెట్రా రిలేటెడ్ ఉంటాయి కదా, సో ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు అని చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఇది నాన్ వాయిస్ పొజిషన్కి అయితే వస్తుందన్నమాట మనకి. సో
కస్టమర్ ఆన్బోర్డింగ్ నాన్ వాయిస్ రోల్ లెక్క అనమాట. సో మనకి ఎవరైతే నాన్ వాయిస్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అనుకుంటున్నారో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ కూడా ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. సో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ కీ స్కిల్స్ అనేది మీ రెజ్యూమేలో అయితే యాడ్ చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సెలెక్ట్ అయ్యే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి నౌకరీలో రిజిస్టర్ అయితే అవ్వండి. ప్రాసెస్ అయితే ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి, లేటర్ ఈమెయిల్ ఐడి అండ్ దెన్ పాస్వర్డ్ అండ్ దెన్ యువర్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్ అనేది మెన్షన్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే SMS, ఈమెయిల్ అండ్ వాట్సాప్ ద్వారా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. సో యూ కెన్ రిజిస్టర్ అనమాట హియర్. లేకపోతే మీరు డైరెక్ట్ గూగుల్ ద్వారా అయితే సైన్ అప్ కూడా అయిపోవచ్చు అనమాట దీనికి. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్, అలాగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి సంబంధించి HR ఓపెనింగ్స్తో ఉండదు కాబట్టి, HR పొజిషన్స్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోండి. మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకుండా. అలాగే టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. నేను ఏదైనా క్విక్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అవి ఉంటే కనుక నేను పోస్ట్ చేస్తున్నాను. సో అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకొని అటెండ్ అవ్వచ్చు. సో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ అయితే చేయండి, సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. రేపు ఇంకొక జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హైర్ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.